వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మిత్రులు శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిన సెక్రటరీ గారు దానం కిషోర్ గారు, ఫహీం కురేష్ గారు, అదే రకంగా HCA అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారి టీం అందరికీ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న క్రికెట్ అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. డిసెంబర్ 22వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29 టీములతో అన్ని జిల్లాలు మ్యాక్సిమం కవర్ చేస్తూ విశాఖ ఇండస్ట్రీస్ అండ్ HCA వారి ఆధ్వర్యంలో అద్భుతంగా మట్టిలో మాణిక్యాన్ని తీసినట్లు అర్బన్లోనే కాదు రూరల్లో కూడా ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు, అందుట్లో క్రికెట్లో ఉన్నారని తలంచి ఒక మంచి కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా యువకుల్ని ప్రోత్సహించడంతో పాటు జమ్ము లాంటి కుర్రోళ్ళని టీంని సేకరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కర్త కర్మ క్రియ సహచర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలామందికి డబ్బులుంటాయి, చాలామందికి తండ్రులకి కొడుకులుంటారు, కానీ కొన్ని దశాబ్దానికి పైచిలుకుగా కాకా వెంకటస్వామి గారు మన నుంచి దూరమైన వారి జ్ఞాపకాలని క్రికెట్ పైన క్రీడల పైన వారికి ఉన్న మమకారాన్ని గుర్తుపెట్టుకొని వారి పుత్రరత్నంగా డబ్బులున్నా ఖర్చు పెట్టే సాహసం చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే కాకుండా భవిష్యత్తులో కూడా చేస్తానని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వారిని నేను అభినందిస్తున్నాను. ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. 5-6 రోజుల క్రితమే వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రివ్యూ జరిగినప్పుడు అక్కడ ఒక క్రికెట్ స్టేడియానికి HCA వాళ్ళు ముందుకు వస్తున్నారు, మనం ల్యాండ్ అలాట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీగా కడతానని వచ్చారు అని నా దృష్టికి తేవటం జరిగింది. తప్పకుండా ఒక్క వరంగల్లోనే కాకుండా HCA వాళ్ళు మీకు ప్రపోజల్స్తో ఫుల్ ప్లెడ్జ్లో కనుక ఎక్కడెక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీ ప్రపోజల్స్తో వస్తే తప్పకుండా సహచర కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పాజిటివ్గా ఈ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీకు తెలియంది కాదు, క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న పాజిటివ్ థింకింగ్ కూడా మీకు తెలియంది కాదు. గత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ రాష్ట్ర విభజన జరగముందు కానీ క్రీడలకు సంబంధించిన పాలసీనే ఈ రాష్ట్రంలో రాలేదు, అప్పుడు లేదు. మనం వచ్చిన తర్వాత క్రీడలకు సంబంధించిన పాలసీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక పాలసీని అడాప్ట్ చేసుకోవటం, తయారు చేయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో మనం మన పక్కనున్న రాష్ట్రాలతో కాదు పోటీ, ప్రపంచంలో ఉన్న దేశాలతో మనకి పోటీ అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేయటానికి ఈ ప్రభుత్వం ఈనాడు ముందంజలో ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ సెట్ని కంటిన్యూ చేస్తూ క్రీడలకి మాటలతో కాకుండా చేతలతో ఈ ప్రభుత్వం ప్రోత్సహించే దాంట్లో వెనకడుగు వేసేది ఉండదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే యువతకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మిత్రులు వివేక్ గారిని, అదే రకంగా యువ ఎంపీ వంశీకృష్ణ గారిని కూడా మనస్ఫూర్తిగా ఉన్నారా వెళ్ళారు వంశీకృష్ణ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ వేదిక మీద కనపడకపోతే ఓకే, మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే వివేక్ అన్న ఛార్జ్ అంతా కొడుకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు కనపడుతుంది. తప్పకుండా మంచి కార్యక్రమం చేస్తున్నామన్నా, ఇంతే కంటిన్యూ చేయాలి. ఏదో బాలికలకు కూడా మనం ఎంకరేజ్ చేద్దామని మీరు అష్యూరెన్స్ ఇచ్చారన్నారు. రియల్గా నేను కూడా అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసే, ఎందుకంటే డబ్బు ఖర్చు కంటే కూడా స్ట్రెస్ చాలా ఉంటుంది. నిర్వహించడం అన్నది చిన్న విషయం కాదు.
ఏదో ఒక 50 లక్షలు కోటి రూపాయలు మీ ఇండస్ట్రీస్ నుంచి మీరు పుష్ చేసినంత మాత్రాన దాన్ని డే టు డే రెగ్యులర్గా ఫాలో అప్ చేసి ప్రాపర్గా గేమ్స్ మెయింటైన్ చేయటం అన్నది చిన్న విషయంతో కూడుకున్నది కాదు. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనమడగా అద్భుతంగా మీరు చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ రన్నర్స్ని విన్నర్స్ని కూడా నేను రాకముందు మా ఖమ్మం వాళ్ళు జస్ట్ మిస్ అయ్యారట. కొంచెం నాకు ఎందుకో కొంచెం నేను వచ్చి ఉంటే ఆమెను గెలిచి ఉండేవాళ్ళేమో. సో అట్ ఎనీవే రన్నర్స్కి విన్నర్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.